అమ్మ నమస్తే. నమస్తే అమ్మా జయలక్ష్మి. అమ్మ హ్మ్. మనం తినే ఆహారానికి హ్మ్. వండేవారు కానీ వడ్డించేవారు కానీ హ్మ్. వారి మనస్తత్వం మన తినే ఆహారం మీద ఆధారపడుతుందా? దాని ప్రభావం చూపిస్తుందంటారా? అమ్మ తప్పనిసరిగా ఆహారానికి మనిషికి సంబంధం ఉంది. ఉంది. లేకపోతే పుట్టినప్పుడు ఎంతున్నాడమ్మా మనిషి? ఇంతుంటాడు. ఉమ్, 2 అడుగులు ఉంటే చాలా ఎక్కువ. అంతే. బరువు కూడా 3 అడుగులు 3 కేజీలు ఉంటే గొప్ప. ఆ, అట్లాంటి వాడు 6 అడుగులు అవుతున్నాడు, 80 కేజీల దాకా ఎదుగుతున్నాడంటే దేనివల్ల? ఆహారం ఆహారం వల్ల. వల్ల. ఆ పిల్లలు ఎదగట్లేదంటే బలమైన ఆహారం పెట్టండి, ఇట్లాంటి మాటలు అంటూ ఉంటాం. అవును. అంటే ఆహారంతో శరీరం ఎలా ఎదుగుతోందో మనసు కూడా ఎదుగుతుంది. ఈ మాట కొంతవరకు వైద్యులు కూడా అంగీకరించారు. ఏదో అక్రోట్ పెట్టండి తెలివి వస్తుంది, బాదం పెట్టండి తెలివితేటలు ఉంటాయి, ఇట్లాంటివేవో చెప్తున్నారు. అవును. అవును. సరే, అది భౌతికంగా కనపడేదైనా అసలైనటువంటి మనస్సు ఏర్పడడం అన్నది మనం తినే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. మనస్సు కూడా ఆహారంతోనే తయారవుతుంది. మనం తినే ఆహారంలో 6వ వంతు మనస్సుగా మారుతుంది. ఆరో వంతు. 6వ వంతు. ఆహా. అంటే మనం ఎటువంటి ఆహారం తింటామో దానికి సంబంధించినటువంటి మనస్తత్వం తయారవుతుంది. సాత్వికమైనటువంటి ఆహారం తినేవాళ్ళు సాత్వికంగానే ఉంటారు. మీరు కావాలంటే గమనించండి, చాలా తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు ఉప్పు కారాలు ఎక్కువ తినకుండా పాలు పెరుగు అలాంటివి తింటూ అదే ఇష్టపడుతూ మనం పెట్టడం కాదు, ఆవిడికి ఇష్టం ఆ, ఉంటే పుట్టబోయేటటువంటి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని గమనిస్తే కొంచెం నెమ్మదస్తులుగా ఉంటారు సాత్వికంగా. బాగా కారాలు, మసాలాలు, వేడి వేడిగా, మరీ చల్లగా, పుల్లగా అట్లా గనక తిన్నట్టయితే గర్భవతి పుట్టే పిల్లలు కొంచెం కోపిష్టులు, చాలా ఫోర్స్గా ఉండేవాళ్ళు ఉన్నట్టు ఉంటారు. ఉమ్, అంటే తినే ఆహారంలో 6వ వంతు మనసుగా మారుతుంది. ఒక మనిషి మనస్తత్వంలో కొంచెంగా మార్పు రావాలి అంటే ఆహారం సరైంది పెట్టాలి. అంత దాకా ఎందుకండి? ఉప్పు ఎక్కువ వేసి పెడితే బీపీ ఉన్నవాడు చర్రని లేస్తున్నాడా లేదా అవునవును. కోపంతో? అవును. అంటే ఉప్పు ఎక్కువ అవ్వంగానే కోపం పెరిగిందా? ఖచ్చితంగా. కోపం దేనికి సంబంధించింది? మనసుకు మనసుకు సంబంధించిందే సంబంధించింది కదా. కదా. అవునా? ఇంత ప్రాక్టికల్. అయితే ఇది ఆహారమే కాకుండా ఆహారం తయారు చేసేటప్పుడు ఉన్నటువంటి పరిస్థితి కూడా మనిషి మనస్సు మీద ప్రభావం చూపిస్తుంది. అందుకే పూర్వకాలం వంట చేసేటప్పుడు దేవుడికి సంబంధించిన పాటలు పాడుకుంటూ స్తోత్రాలు చదువుకుంటూ వంట చేయమనేవారు. అలాంటి వంట దేవుడికి నివేదన చేసిన తర్వాత తిన్న పిల్లలు సత్ప్రవర్తన కలిగి ఉండి తల్లిదండ్రుల పట్ల కాస్త గౌరవమో మంచో మర్యాదో ఉండి వార్ధకంలో వాళ్ళని చూస్తూ సవ్యంగా ఉన్నారు. ఇప్పుడు పరిస్థితులు ఎట్లా ఉన్నాయి మీరు గమనించండి. ఆర్డర్ ఇస్తారు, వస్తుంది, అది తింటున్నారు. ఈ క్షణాన గడిచిపోయింది. కానీ మనం కొనుక్కుని తినేటటువంటి ఆహారం ఏదైతే ఉందో అది వండేవాడు ఏ దృష్టితో వండుతున్నాడు? వ్యాపార ధోరణితో వండుతున్నాడు. ఈ వ్యాపార ధోరణిలో తయారైనటువంటి ఆహారం తింటున్నటువంటి వాళ్ళకి వ్యాపార మనస్తత్వం వస్తుంది. అంచేత తల్లిదండ్రులు ఇంట్లో ఉంటే వాళ్ళకి పెట్టే తిండి ఖర్చు, వాళ్ళకయ్యే మందులు ఖర్చే, వాళ్ళ కోసం సమయం వాళ్ళతో మాట్లాడడానికి వెచ్చించిన సమయం కూడా వృధా అనిపించేటటువంటి మనస్తత్వం వస్తుంది. అంటే మానవ సంబంధాల్లో కూడా వ్యాపార ధోరణి రావడానికి కారణం ఏమిటంటే వ్యాపార ధోరణితో తయారు చేసిన ఆహారాలు తినడం వల్ల. అది ఇంట్లో అమ్మ చేసిన అమ్మ కాకపోతే నాయనమ్మ, లేకపోతే అమ్మమ్మ, లేకపోతే మేనత్త, లేకపోతే భార్య, కూతురు, లేకపోతే ఆయనే వండొచ్చు. అలా కొంతమంది ఇళ్లలో మగవాళ్ళు కూడా చాలా బాగా చేస్తారమ్మ వంట. అలా వాళ్ళు చేసేటప్పుడు ఏ దృష్టితో చేస్తారు? వాళ్ళు అందరూ చక్కగా తినాలి, తినాలి, రుచిగా మెచ్చుకోవాలి ఉండాలి అని వచ్చి అడుగుతారు కదా, ఎట్లా ఎలా ఉంది, ఉందని. ఉప్పు సరిపోయింది, కొంచెం పెట్టనా, ఇంకాస్త వెయ్యనా అని అడుగుతూ ఉంటారు. ఎరా నీకు మొన్న బాగా తిన్నావని వాళ్ళు చేశానురా, ఆ రోజు ఇష్టంగా తిన్నావు కదా ఈ కూర అని చెప్పి అదంతా గుర్తుపెట్టుకుని ఆ ప్రేమతో వడ్డిస్తుందమ్మ. వండేటప్పుడు కూడా పాపం కొడుక్కి ఇది ఇష్టం అని అది తీసి, లేదు భర్తకి ఇది ఇష్టమని కొంచెం ఆయన కారం తిని వీళ్ళు తినరు అనుకోండి, కారం లేకుండా ముందు పక్కకి తీసి ఆ తర్వాత కారం వేసి తీసి, ఇట్లా ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు చేసేటప్పుడు దేంతో చేస్తోంది ఆవిడ? యాంత్రికంగా చేయట్లేదు కదా.
మనస్సు పెట్టి చేస్తుంది. మనసు పెట్టి వాళ్ళ మీద ప్రేమతో చేస్తుంది. అంటే ఈ ఆహారం అనేటటువంటిది ఒక వాహికయి, ఆ వాహిక లోపల ఉన్నటువంటి పదార్థం ఏమిటంటే ప్రేమ. వాళ్ళు అక్కడ ప్రేమ తింటారు. అంచేత మానవ సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. కొనుక్కుని తినే ఆహారాలు ఇంట్లో అలవాటుకు ఉన్న వాళ్ళకి వాళ్ళ మధ్య కుటుంబ సభ్యుల మధ్య ఉండేటటువంటి సంబంధాలు వ్యాపార ధోరణిలో ఉంటాయి. ఇచ్చిపుచ్చుకోవటాల మీద ఉన్నటువంటి దృష్టి అసలు ఇవ్వడం పుచ్చుకోవడం అన్నది లేకుండా ప్రేమించడం అనేటటువంటి దగ్గర ఉండదు. ఎప్పుడన్నా ఒకసారి అంటే అది పర్వాలేదు, అది పర్వాలేదు ఒక్కసారి కదమ్మా. పెద్ద విషయం ఏం అవ్వదు. ఎప్పుడన్నా ఒకసారి అయితే అది పెద్ద ప్రభావం చూపించదమ్మా. అంతలో ఎంతో చుక్కబడితే ఏమవుతుంది, పెద్ద అవును. తేడా ఉండదు. కానీ ఎప్పుడు Regular అదే గా. అయ్యేటటువంటిది తర్వాత నేనే వంట చెయ్యాలా, నా కర్మే వచ్చింది, నేను ఎప్పుడు వంటింట్లో పడి ఉంటున్నాను, నేను వంటింటి కుందేలునైపోయాను అని విసుక్కుంటూ నా వంట బ్రతికే చేస్తే ఎందుకు ఇలా అయిపోయింది. అయిపోయింది అని అనుకుంటూ గనక వంట చేసినట్టయితే తినేవాళ్ళు తింటారు, కడుపు నిండుతుందేమో, మనస్సు నిండదమ్మా. ఇంట్లో తల్లి మీద కానీ, లేదా వంట చేసిన ఆవిడ భార్య అయితే భార్య మీద కానీ, ఈవిడే కర్మ నాకు పెళ్ళంగా దొరికిందని ఆయన అనుకుని, ఈ అమ్మా నాన్నలకు కాక వేరే వాళ్ళకు పుడితే బాగుండని పిల్లలు అనుకుని, ఇటువంటి అభిప్రాయాలు వస్తాయి. వచ్చేస్తాయమ్మా. వస్తాయమ్మా కంటిన్యూస్గా అలాగే గనక ఉన్నట్టయితే. దీనికి సంబంధించి ఒక చక్కని ఉదాహరణ కూడా చెప్తారు. ఒక సన్యాసికి సంబంధించి చెప్తూ ఉంటారు కానీ నిజానికి రాజమండ్రి జైల్లో జరిగిన సంఘటన ఇది. ఏంటమ్మా? ఏమిటంటే ఒక ఆయన్ని ఈ స్వతంత్రోద్యమంలో ఏ తప్పు చేయని వాళ్ళు కూడా జైల్లో అరెస్ట్ ఉన్నారు అయ్యారు కదా. కదా. అలా ఉన్నటువంటి ఆయనకి ఒకరోజు తన తల్లిని హత్య చేసినట్టు చంపినట్టు కల వచ్చిందిట. అసలు అటువంటిది కల్లో కూడా ఊహించని మనిషి. అందుకని ఆ రోజు వంట చేసిన తన దగ్గరికి వెళ్ళి అడిగాట, నువ్వు ఇంతకు ముందు ఏం చేసేవాడివి అని. నేను హత్య చేసి జైలుకు, అంటే వాళ్ళతో కూడా వంటలు చేయించేవాడు కదా, నేను హత్య చేసి వచ్చాను అన్నట్ట. ఎవరిని హత్య చేశావు? మా అమ్మని. ఎందుకు అంటే ఏదో కారణం చెప్పాడు, అదంతా డిఫరెంట్, మనకు అవసరం లేదు. అదిట వంట చేస్తుండగా వాళ్ళ అమ్మని హత్య చేసినటువంటి సంగతి గుర్తొచ్చింది వాడికి. అమ్మ వండి పెడుతుంది కదా, ఇవాళ నేను వంట చేయాల్సి వచ్చింది ఇక్కడ అతను తలుచుకున్నారు అని తలుచుకున్నాడు. అది తలుచుకుంటూ బాధపడుతూ వంట చేశాట. ఈ తిన్నటువంటి ఆయనకి వాళ్ళ అమ్మని హత్య చేసినట్టు కలొచ్చింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో స్వతంత్రోద్యమ సమయంలో జరిగినటువంటి ఒక సంఘటన ఇది. ఎందుకంటే ఆయన తర్వాత రిలీజ్ అయ్యి వచ్చిన తర్వాత బీఈడి ట్రైనింగ్ ఉండేది రాజమండ్రిలో మాత్రమే ఉండేది ఒకప్పుడు. బీఈడికి ట్రైనింగ్ మొత్తం ఆ పక్కంతా కూడా. ఆయన వాళ్ళకు ఒక సందర్భంలో చెబుతూ వండే వాళ్ళ మనస్తత్వం తినేవాళ్ళ మీద ఎంతగా ప్రభావం చూపిస్తుంది అన్నది తనకు వచ్చినటువంటి కళ గురించి చెప్పాడు ఆయన. ఇది ఒక్క సంగతి కనుక తెలుసుకుంటే వంట చేసేటప్పుడు ఏ దృష్టితో చేయాలి. నువ్వు ప్రేమగా చేసి పెట్టు, నా కొడుకు తినాలి, నా కూతురు తినాలి, మా ఆయన తినాలి, ఉంటే అత్తగారు ఎవరు ఉంటే వాళ్ళు, ఏం తప్పదు కదమ్మా వంటటం. ఆవిడంటే ఇష్టం ఉన్నా లేకపోయినా పెట్టాలి కదా. పెట్టేది ప్రేమగా పెట్టు, నష్టం ఏంటి? ఆవిడ నుంచి లేకపోతే నీకేం ప్రాబ్లం లేదు కదా, నీకేమైంది? నువ్వు ప్రేమగా చూస్తే నీ దగ్గర ఉన్న ప్రేమ తగ్గిపోదు కదా. సూర్యకిరణాలు ఎన్ని చోట పడ్డా సూర్యుడికి కిరణాలకి సూర్యుడికి కాంతిలో తేడా లేదు కనుక అలా నీ ప్రేమని విస్తరింపజేయి, నీకు నష్టమేం లేదు. ఇప్పుడు ఒకరిని తిట్టుకుంటూ పెట్టినా ఇంకొకరు మనకు నచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి నీకు రాకపోవచ్చు, నువ్వు ఇవ్వడానికి నీ దగ్గర ఉంది కదా. వాళ్ళ దగ్గర పాపం లేదు, ఏం చేస్తారు, ప్రేమ ఇవ్వరు నీకు. నీ దగ్గర ఉంది, నువ్వు ఇవ్వు, నష్టమేం లేదు. అలా ప్రేమగా గనక వండి పెట్టినట్టయితే చాలా మార్పులు వస్తాయి. నేను కొంతమంది కుటుంబాల్లో చూసా, కోడలంటే శత్రుత్వం అని, అసలు కోడలు మనస్తత్వం తెలియకుండానే చికాకు పడుతూ కోడలు అన్నదే శత్రువు అన్న భావంతో ఉన్నటువంటి వాళ్ళు 10-12 ఏళ్ళు అయ్యేటప్పటికీ మా కోడలమ్మ చాలా మంచిదమ్మా అనే అభిప్రాయానికి వచ్చారు. ఎందుకంటే ఈవిడికి ఇంట్లో మంచి ట్రైనింగ్ ఇచ్చి పంపించింది వాళ్ళమ్మ, ప్రేమగా చూసుకోమని. అంతే, దాన్ని మించి గెలవగలిగింది ఎలా చూడాలి? ఎక్కడా కనపడదు, వండేటప్పుడు వంటలో ఉంటుంది. అందుకని ఇంత ప్రేమ వాళ్ళ మీద ఆలోచన ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంచేత దేవుడి స్తోత్రాలు చదువుకుంటూ ఉండండి, దైవభక్తి కూడా దాని ద్వారా పెడుతుంది. ఇలా వండేటప్పుడు ఉన్నటువంటి భావనతో వెళ్ళడంతో పాటుగా వడ్డించే వాళ్ళని బట్టి కూడా ఉంటుందమ్మా. తినేటప్పుడు ఏ భావంతో తింటారో దాన్ని బట్టి కూడా ఉంటుంది. ప్రేమగా పెడితే ఇంకో ముద్ద తినబుద్ధేస్తుంది.
ఒకప్పుడు బాగుండేవి, నలుగురు కూర్చుని తినేవాళ్ళు, చక్కగా వడ్డన చేస్తూ చేసేవారు. ఉండారు. అరే ఇంకొంచెం తినరాని పక్కన ఉన్నవాళ్ళు, వాళ్ళే వడ్డించే వాళ్ళు కాకపోయినా ఈ తింటున్న వాళ్ళే, నీకు ఇది ఇష్టం కదరా, ఇంకో 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 ముక్క ముద్ద వేసుకో, వేసుకో అంటాం, కొంచెం అన్నం ఇంకోసారి కలుపుకో, ఇంకోసారి ఈ పచ్చడి వేసుకోవాలి, ఇంకోసారి ఈ కూర వేసుకో అని ఒకళ్ళనొకళ్ళు అనుకుంటూ వాళ్ళల్లో వాళ్ళు ప్రేమ చూపించుకు తింటూ ఉన్న ప్రేమ పెరుగుతుంది. ఈ ప్రేమలు పెరగడం అనేది కలిసి తినడం వల్ల ఉండేటటువంటి ప్రయోజనం అమ్మా ఇది. అంతేకాకుండా తినేటప్పుడు ఏ భావంతో ఉంటామో అది బాగా ఉంటుంది. దీనికి ఒక జరిగిన విషయం చెప్తాను నేను. ఒకళ్ళు బాగా డబ్బున్న వాళ్ళే పిల్లాడికి మంచి బలవర్ధకమైన ఆహారం పెడుతున్నారు, కానీ వాడు ఏమిటో కొంచెం లావు ఎక్కుతున్నాడు కానీ మొహం నీరసంగా ఉంటుంది, డల్గా ఉంటాడు, ఎప్పుడు దిగాలుగా ఉంటాడు. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారు, ఏంటి వీడు ఇట్లా ఉంటున్నాడు, వెయిట్ పెరుగుతున్నాడు కానీ నీరసంగా ఉంటున్నాడు, ఏమీ ఓపిక లేదంటాడు. లేదు అసలు ఓపిక లేదంటాడు, ముందు నీరసం అంటాడు, చిన్నపిల్లాడే. అయితే డాక్టర్ కొంచెం పాతకాలపు వాడు, మా జనరేషన్ వాడు అనమాట. అందుకని అడిగాడు, మీరు ఏం పెడుతున్నారు అంటే వాళ్ళు లిస్ట్ చెప్పారు, ఇవన్నీ పెడుతున్నారు, అన్ని బలమైన పదార్థాలే కదా, వాడు బాగుండాలి కదా, మరి ఏ టైంలో పెడుతున్నారు, ఫలానా టైంలో. అన్నం పెట్టేటప్పుడు ఏం చేస్తున్నారు, వాడు బాగా తినాలనండి టీవీ పెడతానండి, టీవీ చూపిస్తూ. ఏ టైంలో పెడతారు, 7:30. 7:30కి ఆ రోజుల్లో దూరదర్శన్లో ఏమొచ్చేదంటే పాడి పంట వచ్చేది. ఆ పాడి పంటలో తప్పనిసరిగా ఈ గేదెలు, వాటికి రోగాలు ఇవి ఎక్కువ ఉండేవి, బాగా పాడిచ్చేదానికన్నా వ్యాధులు వాటికి సంబంధించి. అవి చూస్తూ మోహన్ చిట్లించుకుంటూ అసహ్యపడుతూ తినేవాడు. ఆయన ఏం చెప్పాడంటే, ఒక్క నెల రోజుల పాటు టీవీ పెట్టడం మానేసి, అప్పటికి ఇంకా కార్టూన్ నెట్వర్క్స్ జరిగింది చెప్తున్నాను, మానేసి, అమ్మ మీరు ఓపిక్గా కూర్చుని టీవీ పెట్టి పక్కనే కూర్చుని పెడుతున్నారు కదా, పెట్టేటప్పుడు అది మానేసి ఏదన్నా కథ చెప్పండి, మంచిది, అది కూడా భయంకరమైంది కాకుండా, ఏ హనుమంతుడి గురించో, ఏ పిల్లలు ఇష్టపడేది అదే కదా, అట్లాంటిది ఏదన్నా చెబుతూ పెట్టండి, ఆ తర్వాత పిల్లల్ని నా దగ్గర తీసుకురమ్మని చెప్పాడు ఆయన. పిల్లాడు మొహంలో కాంతి వచ్చింది, ఆహారం ఏం మారలా. ఇది అలవాట్లు మారినాయి, అలవాటు పద్ధతి మారింది. అది ఈ ఒక్క సంగతి చాలా మందికి తెలియదు. మనని ఏడిపించకుండా, మనని బాధ పెట్టకుండా పిల్లలు అన్నం కుక్కుతారు. ఇంత తింటే బలంగా ఉండరమ్మా పిల్లలు, వాళ్ళు ఎంత తినగలరో అంత తింటే బాగుంటారు. ఎక్స్ట్రా పెట్టిన దానివల్ల ఏమవుతుందో తెలుసా, అది అరిగించుకోవడానికి వీళ్ళ ఎనర్జీస్ ఖర్చు అయిపోతాయి, అందువల్ల చిక్కిపోతారు. ఎంత ఆనందంగా తినగలరో అంతవరకే పెడితేనే బాగుంటారు. తినగలిగిన దానికన్నా ఎక్కువ పెడితే ఆ ఎక్కువ అరిగించుకునేటప్పటికి ఈ తిన్న అన్నం తాలూకు బలమంతా దానికి ఖర్చు అయిపోతుంది. అంచేత కుక్కి పెట్టద్దు, ఇష్టపడేట్టు పెట్టండి. అది వాళ్ళకి ఏదైనా నచ్చిన విషయం చెప్తూ, సంతోషంగా ఉండే విషయం చెప్తూ. అందుకే పూర్వం పెద్దవాళ్ళు ఏం చెప్పేవారు, భోజనాల దగ్గర కోపం వచ్చే మాటలు కానీ, దుఃఖం వచ్చే మాటలు కానీ, బాగా నవ్వే మాటలు కానీ మాట్లాడదు. బాగా నవ్వితే పొలమారుతుంది. అందుకని ఎక్కువ మాట్లాడద్దు, మాట్లాడే 1-2 మాటలు మనసుకు సంతోషం కలిగించేటటువంటి మాట్లాడమనేవారు. అంటే మీరు 2 అడిగారు, అన్నం వండేటప్పుడు కానీ, పెట్టేటప్పుడు కానీ ఏముంటే మనస్తత్వం మారుతుంది అన్నది. ఇది ఎవరైనా సరే కావాలంటే ప్రాక్టికల్గా పరిశోధన చేసి చూసుకోవచ్చండి. ఒక్క 40 రోజులు తినేవాళ్ల మీద ప్రేమతో, ఈ తిన్నవాళ్ళు బాగుండాలి అని ఇష్టంగా వండి పెట్టేటప్పుడు కూడా టీవీలు, ఫోన్లు, ఏమిటి ఏం వేయనంట అంటూ ఉంటారు, ఏం వెయ్యాలో తెలియదు, వేస్తే విసుక్కుంటారు, వేయకపోతే కోపం వస్తుంది. ఫోన్లు ఆఫ్ చేసి, టీవీలు ఆఫ్ చేసి, కుటుంబ సభ్యులు నలుగురు ఎంతమంది ఉంటే అంతమంది ఒకసారి కూర్చుని ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటూ ప్రేమగా ఒకళ్ళకొళ్ళు వడ్డించుకుంటూ, తినండి, బాగుందా బాగుండలేదా అని అనుకుంటూ, ఇలా ఒక 40 రోజులు చేసి చూడండి. రకరకాలైనటువంటి చికాకులు ఎన్నో ఉంటాయి. పెద్ద వ్యాధులు అంటే చెప్పలేని చికాకులు, ఇరిటేషన్స్, చికాకు పడ్డాలు, కోప్పడ్డాలు, విసుక్కోవడాలు, కసుక్కోవడాలు, ఇవే కదా ఇళ్లలో ఉండేవి. ఇలాంటివి 100% తప్పుతాయి. డెఫినెట్గా 40 రోజులు చేయాలి మినిమం. ఖచ్చితంగా 40 రోజులు పాటించాలి. కానీ ఉండేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఆ టైంలో సెల్ ఫోన్లు పెట్టుకోకుండా, ఇలా పెట్టుకుని కదా వంట చేస్తారు, ఇలా పెట్టుకుని వంట చేయకుండా, టీవీ చూస్తూ వంట చేయకుండా, వంట చేసేటప్పుడు
ఇష్టంగా, లేదంటే మీకు నచ్చిన మంచి సంగీతం వింటూ, మనసుకు ఆహ్లాదం కలిగేటట్టు మంచి సంగీతం వింటూ, స్తోత్రాలు వింటూ, చేతైతే అంటూ, ఇతర విషయాల మీదకి మనసు వెళ్లకుండా వండే పదార్థం మీద దృష్టి పెట్టి వండి, తినేటప్పుడు పదార్థం మీద దృష్టి పెట్టి తినాలి. చాలా మంది పిల్లలు ప్రధానమే. పిల్లలు తినేస్తూ ఉంటారు. ఏం కూర తిన్నావురా అంటే వాడు చెప్పలేడు. ఎందుకంటే వాళ్ళ అమ్మ కుక్కుతుంది, వాడు క్రికెట్ చూస్తూ ఉంటాడు. ఇట్లా అంటే వాడు తిన్నది ఏమిటంటే క్రికెట్, అన్నం కాదు. అన్నం కాదు. తింటున్నది ఏమిటో తెలుసుకుని ఆ రుచి ఎంజాయ్ చేస్తూ, అది కమ్మగా ఉందా, కారంగా ఉందా, పుల్లగా ఉందా, తీయగా ఉందా అనే దాన్ని ప్రతి రుచిని ఆనందించుకుంటూ ఆస్వాదించుకుంటూ తింటే అది భౌతికంగా ఆహారం, మానసికంగా భావాలు, ప్రేమలు, ఈ రెండు గనక కలిసి ఉన్నట్టయితే 40 రోజులు ప్రాక్టీస్ చేసి చూడండి. నాకు తెలిసి ప్రయోజనం ఉంటుంది. తప్పకుండా. నమస్తే.